నేను నా తత్వం, ఇంద్రియాలు, మనస్సు నా శక్తులు. నేను వేరు, నీవు వేరు కాదు. ఉన్నది ఒక నేనే. దాని యొక్క వ్యక్త రూపమే నీవు, నేను. చరాచర ప్రకృతి, ప్రపంచం ఇన్నెందుకు? ఈ విశ్వమంతా నేను యొక్క దేహమే, అంటే నా యొక్క దేహమే. ఈ నా యొక్క విశ్వదేహ తత్వం అనుభవమైతే మిగిలేది సాక్షిమాత్ర నిత్య కర్తవ్య సంబంధ యజ్ఞరూప దివ్య జీవనమే. ఈ స్థితిలో నా ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ ఏకాత్మ విశ్వదేహానికి సంబంధించినవే. కాబట్టి నేను నిత్య కర్తవ్య కర్మలే చేసిన, మహావిలయ తాండవ భీకర యుద్ధమే చేసినా అది నా గురించి నేను చేసుకుంటున్నది, పరమ సత్య శుభప్రదమైనది. కానీ నేను ఇచ్చిన చైతన్యం, జ్ఞానం ఉన్నందున దానిని దేహపరిమితం చేసి అజ్ఞాన భావనతో వ్యవహరిస్తున్న జీవులు పైన సూచించిన నా సత్యజ్ఞాన ఎరుక లేక ఉండటంచే వారి ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ లోపభూయిష్టం, పాపభరితమైపోతున్నవి. జీవితం నరకప్రాయమైపోతున్నది. ద్వారములు బంధించుకుని సూర్యుని వెలుగు కానరాక చీకటిలో మగ్గుతున్న వీరి అజ్ఞానం నా విశ్వదేహంలోనే అంతర్భాగమై ఉన్నందున ఆ బాధ నేనే అనుభవిస్తున్న వాడినైతిని. కనుక భగవత్తత్వాన్ని తప్పుపట్టే వీలు నీకిక లేదు. భగవంతుడు ఇన్ని ఇబ్బందులు, బాధలు కల్పించినాడేమిటి అని. కారణం, నీవు సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉంటాను. నీవు బాధపడితే ఆ బాధ నాదే. కాబట్టి ఇక నీకు నన్ను తప్పుబట్టే అవకాశం ఎక్కడిది? అమృతతత్వాన్ని మరిచి అజ్ఞానాంధకారంలో నలిగిపోతున్న అమృతమయ జీవ, లే, మేలుకో. నా ఈ తత్వమెరిగి జీవన్ముక్తుడివిక. ఎందుకు నీకీ బరువు? దూది పింజవైపోక. నా సత్యతత్వంలో అంతర్భాగమే ఇంద్రియాలన్నీ. కానీ నా సత్యతత్వం ఎరుక నీకు లేనందువలన ఇంద్రియ నిగ్రహం సాధించు అని చెప్పవలసి వస్తున్నది. కానీ నేను ఆ ఇంద్రియాలతోనే సమస్త విశ్వయజ్ఞాన్ని నడుపుతాను. మరి నీకేమో వాటికి బానిసైపోయే బతుకు అయిపోయింది. నా విశ్వదేహ తత్వంలో అంతర్భాగమే నా మనస్సు. కానీ నా విశ్వదేహ తత్వం యొక్క ఎరుక నీకు లేనందువలన మనోనిగ్రహం సాధించు అని చెప్పవలసి వస్తున్నది. కానీ నేను ఆ మనసుతోనే నా ఇచ్ఛాశక్తి ద్వారా జ్ఞానశక్తిని వ్యక్తం చేసి విశ్వయజ్ఞం నడుపుతున్నాను. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు నీవు బానిసవైతే అవి నాకు ఆభరణాలై రమ్మంటే వస్తవి, పొమ్మంటే పోతవి. అమ్మవారి విశ్వంలో నిష్ప్రయోజనమైనది ఏమైనా ఉన్నదా? మరి వీటిని అరిషడ్వర్గాలు అని అనవలసి వస్తున్నదంటే అది నీ అజ్ఞానమయ దేహభావం, అహంకారం వలననే. నిజానికి అవి శక్తులు. జీవిత పరమలక్ష్యం ఆత్మజ్ఞానం. తత్వం విప్లవంలా రావాలి. ఆలోచించు, ఆచరించు, తరించు. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.